88వ రోజు కార్యక్రమంలో భాగంగా పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. అయితే దాన్ని షూట్ చేయాలంటే ఒక్కోసారి ఆ ఎండ వేడిమికి సెల్ ఫోన్ అది ఒక్కోసారి బ్రేక్ అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. కనుక మధ్య మధ్యలో మాత్రమే నేను ఆ కార్యక్రమాన్ని మీకు చూపించగలను. అయితే 97 రోజుల పాటు కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమం వచ్చే నెల అంటే జూన్ 25వ తేదీ జ్యేష్ఠ అమావాస్యతో 97వ రోజు కార్యక్రమంతో ముగియబోతున్నది. అయితే శని రాహువుల కలయిక దాన్ని శ్రాపిత దోషము అంటారు. అలాగే కుజకేతు కలయిక దాన్ని పిశాచ యోగము అంటారు. ఈ పిశాచ యోగం అనేది జగద్రక్ష అయినటువంటి ఈ సూర్యనారాయణ యొక్క రాశి అయినటువంటి సింహరాశిలో జూన్ నెల 27వ తేదీ నుంచి జూలై 28వ తేదీ వరకు సుదీర్ఘకాలం కొనసాగుతున్నది. దీన్ని పిశాచ యోగం అంటారు. అంటే శని రాహు కలయిక శాపిత దోషము, కుజకేతు కలయిక అది పిశాచ యోగము. ఈ రెండు కూడా దేశారిష్ట యోగాలే. అందులో మొదటి పిశాచ యోగం ఈ 2025లో మార్చి నెల 29వ తేదీ నుంచి మే నెల 18వ తేదీ వరకు అది జరిగింది. ఇక జూన్ నెల 7వ తేదీ నుంచి జూలై నెల 28వ తేదీ వరకు పిశాచ యోగం జరగబోతున్నది. శ్రాపిత దోషం జరిగినటువంటి 50 రోజుల ప్రభావము పిశాచ యోగం నుంచి కూడా ఇంకా దాని యొక్క ప్రభావం అంటే ఆ శ్రాపిత దోషం తొలగినప్పటికీ కూడా దాని ప్రభావం ఉంటూనే ఉంటుంది. అందుకే ఈ పితృదోష కార్యక్రమాన్ని మధ్యలో కొద్ది రోజులు ఈ కార్యక్రమంలో భాగంగా కలుపుతాన ఉద్దేశంతోనే దాన్ని వాయిదా రావటం జరిగింది. ఇక ముఖ్య గమనిక ఏమిటంటే ఈ శ్రాపిత దోషం పంచగ్రహ కూటమితో ప్రారంభమైంది. దాని ప్రభావం పరోక్షంగా దేశ సరిహద్దుల మధ్య యుద్ధభయ వాతావరణం, కవ్వింపుల చర్యలు, ఇక భారత్ తీసుకున్న చర్యలు ఇవన్నీ కూడా అందరికీ తెలిసినటువంటివే. మీరంతా కూడా పేపర్లో అక్కడ గమనిస్తారు. ఇక శ్రాపిత దోషం పూర్తయింది కదా, ఇక మరొక దోషమే పిశాచ యోగం. కనుక ఈ పిశాచ యోగాన్ని పురస్కరించుకొని సుదీర్ఘకాలం పాటు కొనసాగుతుంది కనుక దాని ప్రత్యేక కార్యక్రమం ఒకటి నేను సిద్ధపడి అది ఆచరించబోతున్నాను. అది జూన్ నెల 11వ తేదీ జూన్ 11వ తేదీ ఆ రోజున ఆ కార్యక్రమం ఉంటుంది. అది క్లోజ్డ్ డోర్స్లో ఉంటుంది. ఆ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఆ రోజున 8 మంది ఋత్వికులు ఉంటారు. ఆ కార్యక్రమంలో అసలు శిశులైన శాస్త్రీయమైనటువంటి సర్ప సూక్తాలతోటి ఆ కార్యక్రమం జరుగుతుంది. సర్పము అంటే ఇక్కడ రాహుకేతులు సర్పాకారంలో ఉంటాయి. రాహు తలభాగము, కేతు తోక భాగము. తలభాగమైనటువంటి రాహు శనితో కలిశాడు, కేతు భాగమైనటువంటి తోక భాగం అంటే కేతు కుజుడితో కలిశాడు. కనుకనే ఈ కార్యక్రమాన్ని సశాస్త్రీయ పద్ధతిలో 8 మంది ఋత్వికులతోటి జరుగుతుంది. ఉదాహరణకు మేష వృశ్చిక రాశుల అధిపతి కుజుడు. ఆ కుజుడుని బేస్ చేసుకుంటూ మేషరాశిలో ఉన్నటువంటి అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదము, వృశ్చిక రాశిలో ఉన్నటువంటి విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు. అలాగే ఈ రెండింటికి అధిపతి కుజుడు కనుక నెక్స్ట్ వృషభ, తులారాశులు ఈ రెండింటికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఆ 2 రాశులు నక్షత్రాలు. నెక్స్ట్ మిథున కన్యా రాశులకు అధిపతి బుధుడే. ఆ బుధుడు ప్లస్ మిథున కన్యా రాశులకు లో ఉండేటువంటి నక్షత్రాలు. ఆ పైన ధనం, మీనాలు, ధనుసు రాశి, మీన రాశులకి దీని అధిపతి గురువు. ఆ గురువుతో పాటు ఆ ధనుస్సు, మీనంలో ఉన్న నక్షత్రాలు. నెక్స్ట్ మకర, కుంభాలు
దీని అధిపతి శని. మకర కుంభరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు, ఆపై కర్కాటక రాశి, ఆ ఒక్క రాశికి చంద్రుడు అధిపతి. కర్కాటక రాశిలో నక్షత్రాలు, చివరిగా చివరి రాశి సింహరాశి. సింహరాశికి అధిపతి రవి, దాంట్లో ఉండేటువంటి నక్షత్రాలు. ఇప్పుడు ఒకసారి మీరు లెక్కేసుకోండి. మేష వృషభాలు ఒక పార్ట్, మేష వృశ్చికాలు ఒక పార్ట్, వృషభ తులారాశు రెండవ పార్ట్, మిథున కన్యలు మూడవ పార్ట్, ధను మీనాలు నాలుగో పార్ట్, మకర కుంభాలు ఐదవ పార్ట్, కర్కాటకం 6, సింహం 7, మొత్తం 7 రాసులు. అంటే జంట రాసులు కూడా కలిపి ఉన్నాయి కనుక ఈ 7 రాసుల్లో మొత్తం ఉన్నటువంటి వారు అంటే ద్వాదశ రాసులు మొత్తం వస్తాయి. అంటే ఆధిపత్యాలు ఆ విధంగా ఉన్నాయి కనుక వారాలకు 7 వారాలు, 7 వారాలకు అధిపతులు సప్తగ్రహాలు, ఛాయాగ్రహాలు రాహుకేతు. దీన్ని పురస్కరించుకొని శాప దోషము మరియు పిశాచయోగము దీనికి సంబంధించిన కార్యక్రమమే జూన్ నెల 11వ తేదీ ప్రత్యేకంగా ఉదయం కార్యక్రమంలో జరుగుతుంది 8 మంది ఋత్వికులతో. ఇది ప్రత్యేకంగా దీనికి అయ్యేటువంటి ఖర్చు నేను మాత్రమే భరాయించుకొని చేస్తున్నాను కనుక ఈ కార్యక్రమాన్ని 8 మంది ఋత్వికులతో జరుగుతుంది. ఆ కార్యక్రమాన్ని వీలైనంత వరకు ఎప్పటికప్పుడు ఆ బిట్ని మీకు పంపిస్తుంటాను. ఆ రోజు ఆ కార్యక్రమాన్ని వీలైతే లైవ్లో ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాము. సిగ్నల్స్ని బట్టి ఆ కార్యక్రమం చూడటానికి ప్రయత్నం చేయండి. चंद्रग्रहाय बृहस्पति ग्रहाय लोक कल्याणार्थम यजमान सर्वेषां यजमानस्य संकल्पित आदित्यात् नवग्रह पितृदोष प्रारब्ध दोष नागदोष समस्त दुर्दोष परिहारार्थम आदित्यात् नवग्रह होम सहित श्री चंडी परांबिका देवता होम संप्रतिष्ठिता सिद्ध्यर्थम पूर्णाहुतिं होष्यामि द्वादश गृहे तेनाद्येन सृजं पूरयित्वा
होमप्रतिष्ठिता सिद्ध्यर्थं माला परिवर्तनं करिष्ये। ओम या फलनिर्या फला पुष्पायाश्च पुष्पिणे बृहस्पति प्रचोदास्तानो मुञ्जन्वगोहसा पुष्पापते प्रचोपते फलनेर फला उदा अश्वा इव सजत्वरेर्वेरुदपादजिष्टा वैष्णवः पूर्णाहुति तिरुपतिदेभ्यो नमः। माला परिवर्तन मुहूर्त शुभ मुहूर्तो अस्तु तदंग पूर्णाहुतिं होष्यामि। द्वादश गृहीतेनाज्येन एकं द्वे त्रीणि चत्वारि पञ्च षट् सप्त अष्टौ नव दश एकादश द्वादश इत्याद्यं गृहीत्वा ओम सप्तदे अग्ने समेधः सप्तजिह्वा सप्तहृदय सप्तधाम प्रियाणि सप्तहोत्रा सप्तधात्वा यजन्ते सप्तयोनिरा प्रसाकृते स्वाहा। हर नमः पार्वतीपतये महादेव। अग्नजे सप्तपतये नमः। अग्नजे सप्तपतये नमः। ओम वसोधारा आत्मवसो ओम मेधारा संधवा एषा होते पुत्राय मेधारा पुत्रलोके विश्वमानवसिता तेजोवा आजिन्दे वसोधारा देवदैवा मेदेवोदे ध्वकामामि वसोधारा देनिकावजेत प्राणानस्यान्नाद्यं पूर्णाहुतिप्रमान् होति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवा प्रणोति सूर्यं वै पूर्णाहुतिस्यामि पूर्णाहुतिमुहूर्तस्य मुहूर्तोऽस्तु पुण्यकुटिसिद्धलगया फलनित्या प्राप्ता धारिकेण समुद्धोदातने प्राहितं पितासिके जातकं पापं क्रीडाञ्चमेनुदा ज्ञानगान्त पापान्तन् मान्तर्गतान् जातान् प्रसिद्धप्रश्नपदेते पापो लघु आदित्य अन्नवग्रह होमेन भगवान् सर्वात्मकः धर्मं यज्ञेश्वरेणार्पणमस्तुनिर्मितिशेति शस्तिसिद्धां मेधां प्रज्ञां विद्यां तद्धर्ममादिष्टतेरारोग्यं देहि मे हंजवाहना श्रीन्देहि मे हंजवाहनं प्रमजस्तिदानामो तत्त्वमत्याद्यो ज्ञानसम्पूर्णदाञ्जाते विद्यावन्त्यादुचितं भागपूर्णदस्ते चतुस्सागरपर्यन्तं गो ब्राह्मणेभ्यश्रुवं भवतु वासिष्ठमैत्रावण्यकुन्दन्यत्र्यार्डय प्रवान् धर्मोत्तरोग्रः कृष्णग्रन्थादि भावजुशास्त्रधर्मा ఈరోజు 88వ రోజు సోమవారం ఉదయం రాహుకాలంలో రాహుకి యమగండ కాలంలో కేతువుకి ఆ తదుపరి కృత్తికా నక్షత్రం ఇది పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతున్నది అయిపోయింది ముగిసినది ఆ వేడి కారణంగా పూర్తి స్థాయిలో వీడియోని మేము అందించలేము కూడా ఇది వీడియో ఏ నిమిషమైనా కట్ అవుతుంది కనుక ఇంతటితో 88 రోజుల కార్యక్రమం పూర్తయింది ఇక 9 రోజులు మాత్రమే ముగిసి ఉన్నాయి ఇవి జ్యేష్ఠ మాసంలో జరుగుతాయి అందులో 97వ రోజు జూన్ 25వ తేదీ ఆ రోజు జ్యేష్ఠ అమావాస్య ఆ రోజు జరుగుతుంది ఇక వీక్షకులకు ముఖ్య గమనిక శనిరాహుల శ్రావ్య దోషం కుజకేతుల పిశాచయోగం ఈ రెండింటికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం కోసమే పితృదోషాల మధ్యలో కొంతకాలం నేను ఆపటం జరిగింది కనుక ఆ సమయం ఆసన్నమైంది జూన్ నెల 11వ తేదీ ఆ రోజు ప్రత్యేకంగా 8 మంది ఋత్వికులతోటి ప్రత్యేక కార్యక్రమం అంటూ జరుగుతుంది తప్పకుండా ఆ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రయత్నం అంటూ చేయండి తిరిగి మరలా
89వ రోజు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.